దేవునికి గత 2 సంవత్సరాల నాకు ఫోటో తీసుకుని ఈ మెడనాలు చేసుకుని పరిస్థితులు ఫోటో చేసి చాలా బాధపడిపోయేదాన్ని. ఏదన్నా కొంచెం ఒలువులో కొట్టుకొని చేయగలరు. మరి పని చేసి కట్టు పట్టుకుని ఏ పని చేసి చేపలు కూడా చేయగలరు. ఊరికి కూడా కనీసం ఊరికి చెయ్య బండి అయిపోయి ఎంతలా మోసపోయి అట్టా కుటుంబంలో మంచిపోయిన చెయ్యంతా వాసిపోయి ఉప్పుపోయి చాలా బరువెక్కిపోయి పొద్దున మాటికి చలిజ్వరం సజ్వరం చేసేసింది. ఆ జ్వరంతో వచ్చి పడుకున్నాను. పొద్దున్న తెల్లారి మళ్ళీ మా ఊరు అక్కడికి వెళ్ళానే కానీ ఓడిపోయిన ఓడవలేదు. జ్వరం వచ్చి పడుకున్న చెప్తున్నాడు, ప్రభా నా పరిస్థితి అయిపోయింది, రాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నాను అనుకుంటే ప్రభా మరి శరీర విషయంలో నేను ఎంతో బలహీనత అయిపోతున్నాను. నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను ప్రభా. మరి నేను ఎట్లా బ్రతకాను ప్రభు? నేను కాళ్ళు చేతులు కూడా పుట్టి అయిపోతే ప్రభు నేను ఎట్లా బ్రతకాను? నా జీవితం అన్నా ఒక్కుంటుందని ప్రభు పూర్తిగా బ్రతికి తండ్రి నేను ఎట్లా బ్రతకాలని నేను అనుదిన ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. జ్ఞాపకంగా ప్రార్థన చేసుకునేదాన్ని లేకుంటే నేను దాన్ని ముట్టేదాన్ని కాదు. తర్వాత అంటే ఇక నేను ఆ పని చేసుకుంటూ ఇప్పుడు 2వ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఈ చేతితో అంతా బాధపడుకుంటూ అసలు ఆపలేదు. ఒకవేళ ఈ జాకెట్లు కనుక పెట్టయిపోయి నరాలు వస్తుంది కానీ జాకెట్లు చేతులు కూడా తీసుకున్నాను. అయినా సరే అట్టకి పోటీ చేస్తుంది. ఎక్కడ వెళ్ళిపోయింది, ఎక్కడ వస్తే ఇదంతా ఎందుకు వస్తుంది, మెడనారం ఎందుకు వస్తుంది, ఇదంతా ఎందుకు వస్తుంది, ఎంతో ఎందుకు పోటీ చేసి వాసిపోతుంది అని ఒక నేను ఆలోచన చేసేదాన్ని. నేను ప్యాకింగ్ జరిగేదాన్ని కాదు. అప్పుడు సుఖపుచ్చుకుని రాళ్ళు కొట్టి చెయ్యలో గోడ అరిగిపోయింది కాబట్టి నా గోడ పోకూడదు అరిగిపోయింది అని నా పచ్చలో కూడా నేను చెప్పుకునేది. నా గోడ అరిగిపోయింది, నా చెయ్యి పని చేయగా నేను ఒక అడ్డదాన్ని అని చెప్పుకునేదాన్ని. ఆగినప్పుడు కొట్టగా చేస్తున్నాను. మరి మా అమ్మాయి ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అమ్మకి నొప్పులని అట్లా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాసి ఉంచింది. ఆగలైనప్పుడల్లా 2 రోజులకు బిళ్ళ అట్లా వేసుకుంటా అట్ట గడుపుకుంటూ పోతున్నా. ఈ 2 సంవత్సరాలు బట్టి కూడా ఇంతే. ఆ బిళ్ళ వేసుకున్న రోజు ఆ తెల్లారి ఆ రోజే పని చేసేది. మళ్ళీ మామూలు అయిపోయేది. నేను బిళ్ళలు కూడా వేసుకున్నాయ్యా, నేనేం చేయమయ్యా, నాకు బిళ్ళలు దొరికాను, నేను బ్రతకాను ప్రభు అని. కనీసం సొంత సేవలు కూడా నేను పని చేయలేకపోతున్నాను. అలాంటి పరిస్థితి నేను చేస్తాను బాధపడుకుంటున్నా ప్రభు. నీ సిద్ధంగా ప్రభు నేను బ్రతుకున్నా కాబట్టి నాకు మొత్తం అవసరం ప్రభు. నన్ను అట్ట బ్రతికిస్తావు ప్రభు. ఎంతమంది నన్ను తిడతారు ప్రభు. అమ్మను పట్టున్నట్టు సింగియర్ని కనిపించని చేయగలుగుతాం కదా, లేకుంటే అట్లా బయట అంటున్నాడు. నేను ఎక్కడ నేను ఏం చేసిన 2 సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నాను. కాళ్ళు నొప్పులు చెయ్యి కూడా అయిపోయింది, చేతులు కూడా అయిపోయింది. నేను రాను మళ్ళీ చేస్తున్నాను. అట్లా మొండికేసి అట్లా బ్రతుకుతున్నాను. సరే మొన్న గురువారం రాత్రి ప్రార్థనకు వచ్చి ప్రార్థన పాటలు అయిపోయినాక పాస్ట్ గారు మరి ప్రవక్త గారి వర్తమానం పెట్టారు. ప్రవక్త గారి వర్తమానం పెట్టే ఇంటూ ఉన్నాను. వర్తమానం అయిపోయిన తర్వాత మరి ఆయన స్వస్థత ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు. స్వస్థత ప్రార్థన చేస్తూ మొదలుపెట్టి కార్డులు ఎంతవరకు ఉన్నాయి, 100 కార్డుల వరకు అయ్యా అందువరకు 99 అని కార్డులు లేని చేతులు పైకెత్తండి. ఇదిగో సహోదరి ఇవాతో బాధపడుతుంది, పలాని గ్రామం చూసింది, ఆ సహోదరి కడుపుతో బాధపడుతుంది, కడుపుల నొప్పితో బాధపడుతుంది. ఓ సహోదరిని లేచి నిలబడు, ప్రభుని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు నేను బాగు చేస్తున్నాడు, నువ్వు లేచి నిలబడు, నీ ప్రభు నీ మొదట నిలబడ్డాడు, నీ
ప్రభు నీ దగ్గరకు వచ్చి నీ యొక్క ఆపదరికి నీ దగ్గరకు వచ్చి నిలబడిన సహోదరి అని ప్రవక్త గారు పేరు పిలిస్తే మనం ఆయన కేకేసి చెప్తూ ఉన్నప్పుడు ఆ బాధ కలిగిన నా సహోదరులు ఆ యొక్క వేలపోల జనములు లేచి నిలబడి వారి చేతులు చెబుతూ ఉన్నప్పుడు ప్రభు నేను ఒక బలహీనురాలే కదా ప్రభు, నేను ఒక కొంచెతనముగా బ్రతుకుతున్నాను ప్రభు, తండ్రి నాకు ప్రార్థన చేయడం లేదు ప్రభు, నాయన నీవు పంపించిన ప్రవక్త ప్రభు స్వస్థతలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు. ఇప్పుడు నీ చేతిలో ప్రభు నీ ఒక బాణముగా వాడుకుంటున్న నీ ప్రవక్త ప్రభు స్వరం ఇక్కడ వినపడుతుంది ప్రభు నీ సన్నిధిలో. ప్రభు నాకు ప్రార్థన కాకేది లేదు ప్రభు, నీవైతే ఉన్నావు ప్రభు ఇక్కడనైనా. అయ్యా నేను ప్రభు నా మనసులో నేను ప్రభు నేను అయ్యా నన్ను స్వస్థపరుస్తూ ప్రభు, నేనంత బలహీనుడను ప్రభు, నా చేతి పని చేస్తున్నాను ప్రభుని నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటూ నేను నా దేవుడిని నేను అడుగుతున్నాను కూర్చొని అడుగుని నేను ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు బట్టి కూడా అసలు ఈ పక్కన పట్టుకుంటే కానీ ఈ పక్కన పట్టుకుంటే అసలు వచ్చేది కాదు. ఎట్టు పడుకుని ఇటు చాపుకుని దానిలో చెవులు లోకపోయేది, ఎట్టు చాపుకునే చెవులు లోకపోయేది, ముడుచుకున్న పోటీ చేసేది. అంత పోటీకి తట్టుకోలేని పరిస్థితిలో ప్రభు తెల్లవాళ్ళు మోలుగుతూ ఉండేదాన్ని ప్రభు. నేను ఎప్పుడుతో నిద్ర పట్టేది కాదు నా పరిస్థితి అని ప్రభు. ఇటు చూస్తే నొప్పులు, ఇటు చూస్తే చేయబాధ, నేనేమి చేయను ప్రభు. నిద్ర పట్టుకొని ఎంతో అల్లాడిపోతూ ఉండేది. నా దేవుడు నన్ను పట్ట చేసిన కృప, అద్భుతమైన కృప. ఓ గురువారము ఓ ప్రవక్త ప్రార్థన ద్వారా ఓ నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఆ రోజు నేను గ్రహించలేకపోయాను. ఆ ఉదయకాలం కూడా నేను కనీసం నా తలకు ముడేసుకున్నాను కూడా. ఈ చేతితో మంట లేపుకొని నేను ఎక్కడికి తెచ్చుకొని నేను ముడేసుకుంటూ ఉండేదాన్ని. బట్టలు వేసుకుంటాను కూడా ఈ చేయి పట్టుకుని లేపుకొని నేను బట్టలు వేసుకుంటూ ఉండేదాన్ని. అలాంటి దాన్ని నాకు తేలిగ్గా లేసి ఏ పనిని చేయగలుగుతున్నాను, ఏం చేస్తున్నాను ప్రభు, ఏమి జరిగింది ప్రభు. నా చేయి రాత్రి కూడా ఇంత పోటీ వచ్చిందిగా ప్రభు. ఏం జరిగింది, నేను ఏ పెళ్లి చేసుకోలేదే, నేను ఏ ఇంజక్షన్ చేయించుకోలేదే, నేను ముందు కూడా రాసుకోలేదు ప్రభు. ఏం జరిగిందని నేను చాలా సేపు పడుకుని ఓ రాత్రి తెల్లవారి రాత్రి ఓ నా చేతులు నటి తిప్పి ఇటు తిప్పి పైకి లేపి వెలివేసుకొని అటు చెప్పి చుట్టూ ఎవరికి చిమ్మిసేసుకొని నేను ఎంతో నేను చేసుకుని ప్రభు. అసలు నేను ఏమైంది, ఏముంది ప్రభు, అసలు ఏం జరిగింది నాకు అని మా అమ్మాయిని పిలిచి, అమ్మ ఇదిగమ్మ ఎట్టు జరిగిందమ్మా, అమ్మ రాత్రి కూడా ఇంత పోటుతో ఇంత బాధతో ఉన్నానమ్మా, ఉదయకాలంలో కూడా నాకు ఎట్టు జరిగిందంటే అమ్మ దేవుడు నేను స్వస్థపరిచేసాడమ్మా, నేను పూర్చలేకపోయినమ్మా, మాటలు నేను వెళ్ళలేకపోయానమ్మా, నేను దేవుడు స్వస్థపరిచాడమ్మా, నేను బాగు చేశాడమ్మా. నేను ఇప్పుడు దేవుడు నన్ను అద్భుతంగా నేను మరి ఆ యొక్క రాత్రి ప్రవక్త ప్రార్థన ద్వారా స్వస్థ ప్రార్థన ద్వారా ఎంతో నేను బలపడి ఉన్నాను. దేవుడు నన్ను ఎంతగానో నా చేతిని బట్టి స్వస్థపరిచాడు. దేవుడికి నేను సాక్ష్యం అని ఉందిగా, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక.